ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని వైకాపా అధ్యక్షుడు జగన్ మండిపడ్డారు. కేంద్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అవసరం లేదని మాట్లాడుతున్నా చంద్రబాబు చలించడం లేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో అడ్డగోలుగా సాగుతున్న ప్రాజెక్టు నిర్మాణాలకు సైతం చంద్రబాబు అడ్డు చెప్పలేకపోతున్నారంటూ జగన్ ఆక్షేపించారు. రాష్ట్రంలో కరువు తాండవం చేస్తున్న తరుణంలో తెలంగాణలో చేపడుతున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మే 16 నుంచి 3 రోజుల పాటు నిరాహార దీక్ష చేరున్నట్లు జగన్ ప్రకటించారు. మతలాకుతలం అవుతా ఉన్న పరిస్థితుల మీద ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వస్తా ఉందా లేదా అన్న అంశం మీద మనకున్న క్వశ్చన్ మార్కును ఇంకా పెద్దవి చేసేటివిగా పార్లమెంట్ లో మంత్రులు ఇచ్చిన స్టేట్మెంట్లు. నిన్న మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇవ్వవలసిన అవసరం ఆంధ్ర రాష్ట్రానికి లేదు అన్నట్టుగా తాను మాట్లాడాడు. నిజంగా అలా మాట్లాడడం ధర్మమేనా? ప్రత్యేక హోదా గురించి ఇవాళ అడిగే నాతుడే కరువైన పరిస్థితులు. ఎన్నికలు జరిగేటప్పుడు ఇలా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. పార్లమెంటులో రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు అధికార పక్షం ప్రతిపక్షాలు అన్ని కలిసి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఇద్దరు ప్రతిపక్షాలు దగ్గరుండి ఓట్లు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ దగ్గరుండి రాష్ట్రాన్ని విడగొట్టారు. విడగొడుతూ ఈ మాదిరిగా అన్యాయం జరుగుతా ఉంది, మీకు కాంపన్సేట్ చేయడం కోసం ప్రత్యేక హోదా ఇస్తాము అన్న హామీ ఇచ్చారు. ఎన్నికలకు పోయేటప్పుడు ప్రధాన అంశంగా రాష్ట్రంలో ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు ఈ మాదిరిగా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ప్రత్యేక హోదా అన్నది 5 ఏళ్లు కాదు, దానికి మరో 5 సంవత్సరాలు కూడా కలుపుతాం, 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇలా మేనిఫెస్టోలో కూడా పెట్టి ప్రచారం చేశారు. ఇవాళ ప్రత్యేక హోదా రాని కారణంగా పరిశ్రమలు వచ్చే పరిస్థితి తగ్గింది. ప్రత్యేక హోదా వస్తే ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసిన పని లేదు, ఎక్సైజ్ డ్యూటీలు కట్టవలసిన పని లేదు, కరెంటు సగం రేటుకి అందుబాటులోకి వస్తుంది. చివరకు ప్రత్యేక హోదా కలిగితే పరిశ్రమలు పెట్టిన వాళ్ళు సామాను ట్రాన్స్పోర్ట్ చేసే ఖర్చులు కూడా సగం ఖర్చులు రీయింబర్స్ చేస్తారు. ఇటువంటి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికెక్కడికో తిరగవలసిన పనుల పారిశ్రామికవేత్తలు లైన్ కడతారు మన దగ్గర పరిశ్రమలు పెట్టేదాని కోసం. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి, లక్షల ఉద్యోగాలు మన పిల్లలకు అందుబాటులోకి వస్తాయి. ఇటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో ఒక్క ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల్లో మాత్రమే ఇటువంటి బెనిఫిట్స్ వస్తూ ఉన్నాయనే సంగతి తెలిసి ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్న పార్టీలు మన జీవితాలతో చెలగాటలాడాయి. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా వల్ల స్వర్గం అయిపోదు అని మరో స్టేట్మెంట్ ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఒక పథకం ప్రకారం ప్రత్యేక హోదా అన్న అంశాన్ని నీరు గారుస్తూ వచ్చారు. ఇలా అవసరం లేదు అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కాబట్టి కేంద్రంలో ఉన్న మంత్రులకు ఇవాళ ఏకంగా పార్లమెంటులోనే ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి ధైర్యంగా చెప్పే పరిస్థితి ఇవాళ వస్తూ ఉంది. ఇది భావ్యమేనని అడుగుతా ఉన్నా. పోరాటం చేయవలసిన వ్యక్తి పోరాటం చేయకుండా రాష్ట్రాన్ని పనంగా పెట్టడం న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గాయి, ఒకవైపున స్టీల్ అల్యూమినియం రేట్లు తగ్గాయి, ఒకవైపున ఇసుక ఫ్రీగా దొరుకుతూ ఉంది, ఒకవైపున సిమెంట్ రేట్లు పెద్ద పెరిగింది లేదు. అయినా పోలవరం ప్రాజెక్టులు మాత్రం రేట్లు, హెడ్ వర్క్స్ రేట్లు ఇంతకుముందు 4,000 కోట్లు ఉంటే ఇప్పుడు 7,000 కోట్లకు పెంచేస్తున్నారు. ఈ స్కాములకు భయపడి కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారికి నిధులు ఇవ్వాలంటే భయపడే పరిస్థితిలోకి పోలవరం ప్రాజెక్ట్ నెట్టేశారు. ఇవాళ పోలవరం ప్రాజెక్టు జరగదు, ఈయన చెయ్యడు. పట్టిసీమ వల్ల దమ్మిడి ఉపయోగం లేదు. కేసీఆర్ గారు ఒక పక్క గోదావరి నీళ్లను, ఒక పక్క కృష్ణా నీళ్లను మనకు రానివ్వకుండా తాను డైవర్ట్ తీసుకొని పోతా ఉంటే అడగలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎందుకున్నారు అని చెప్పి అడగాలి. ఇవాళ కరువు తాండవిస్తూ ఉంది, తాగేదానికి నీళ్లు లేవు. చంద్రబాబు నాయుడు గారి వైఖరికి నిరసనగా మే 16, 17, 18 తారీఖున కర్నూలులో 3 రోజుల పాటు నిరాహార దీక్ష కూడా చేయబోతున్నాం. సాక్షాత్తు నేనే కూర్చుంటున్నాను. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఈ పరిస్థితులు కేంద్రం దృష్టికి కూడా పోవాలి, దేశం దృష్టికి కూడా పోవాలి. ఏ రకంగా వీళ్ళు కడతా ఉన్న ప్రాజెక్టులు, ఏ రకంగా వీళ్ళు చేస్తూ ఉన్న ప్రాజెక్టుల వల్ల కింద నీళ్లు అందక పరిస్థితి ఏమిటి అన్న సంగతి ఈ పాలకులకు అర్థం కావాలి. చంద్రబాబు నాయుడులో మార్పు రావాలి, కేసీఆర్లో మార్పు రావాలి, కేంద్ర ప్రభుత్వంలో మార్పు రావాలి. వీళ్ళందరూ మనసుల్లో కూడా మార్పులు వచ్చేదానికోసం దిండి, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా అడ్డగోలుగా నీళ్లు డైవర్ట్ చేస్తా ఉన్న పరిస్థితికి వ్యతిరేకంగా వీళ్ళందరికీ కూడా కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతో నేనే నిరాహార దీక్ష కూర్చుంటా ఉన్నాను.